నమస్కారం. వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష కోసం మీరు పంపిన స్టడీ మెటీరియల్ అవుట్లైన్ చూసాం. టాపిక్స్ అన్నీ కవర్ చేశారు. చాలా వివరంగా, సమగ్రంగా ఉంది. ఇది చాలా గొప్ప విషయం. అయితే ఇంత మంచి సమాచారాన్ని స్టూడెంట్స్కి ఇంకా సులభంగా గుర్తుండిపోయేలా, ఇంకా ముఖ్యంగా పరీక్ష హాల్లో ఉపయోగపడేలా ఎలా మార్చవచ్చో ఈరోజు చూద్దాం. మొదటిగా, ప్రస్తుతం ఉన్న విషయాల జాబితా వరుస క్రమంలో సమగ్రంగా ఉన్నప్పటికీ దాన్ని ఒక కథనంలా లేదా ప్రక్రియ ఆధారిత విభాగాలుగా పునర్వ్యవస్థీకరిస్తే నేర్చుకునేవారికి మరింత సులభంగా అర్థమవుతుంది. అవును, మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఇప్పుడున్న ఫార్మాట్లో దాదాపు 30కి పైగా టాపిక్స్ ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయి. ఒక పెద్ద లిస్ట్లా ఉంది. అవును, ఒక పెద్ద షాపింగ్ లిస్ట్లా ఉంది. దీనివల్ల విద్యార్థి ప్రతిదాన్ని విడివిడిగా బట్టి పట్టాల్సి వస్తుంది. ఉదాహరణకు 5వ పాయింట్ హార్మోన్లు, 8వ పాయింట్ ఋతుచక్రం, 15వ పాయింట్ గర్భధారణ. అన్నీ వేర్వేరుగా ఉన్నాయి. అవును, ఇవన్నీ ఒకదానితో ఒకటి ఎంతగా ముడిపడి ఉన్నాయో ఆ లిస్టు చూస్తే వెంటనే అర్థం కాదు. దీనివల్ల విద్యార్థికి పెద్ద చిత్రం, అంటే ఆ మొత్తం పునరుత్పత్తి ప్రక్రియ ఎలా పనిచేస్తుందనే అవగాహన రావడం కొంచెం కష్టం. అంటే విడివిడి పూసల్నివ్వకుండా వాటన్నిటినీ కలిపి ఒక దండలా మార్చాలంటారా? ఖచ్చితంగా. ఆ దండనే మనం కథ అంటున్నాం. విద్యార్థి మెదడు సమాచారాన్ని ఒక కథలా లేదా ఒక తార్కిక ప్రవాహంలా స్వీకరిస్తే దాన్ని గుర్తుంచుకోవడం చాలా సులభం. మనం ఈ మొత్తం సిలబస్ను ఒక పశువు యొక్క పునరుత్పత్తి జీవిత చక్రం అనే కథగా చెప్పొచ్చు. దాన్ని 4 ప్రధాన అధ్యాయాలుగా విభజిస్తే బాగుంటుంది. ఓకే. మొదటిది సహజ పునరుత్పత్తి, పునాదులు. ఇందులో ఆడ మగ జననేంద్రియ వ్యవస్థల నిర్మాణం, హార్మోన్ల పనితీరు, ఋతుచక్రంలోని దశలు, యద లక్షణాలు, సహజ గర్భధారణ అంటే ప్రకృతిలో ఒక జీవి ఎలా పునరుత్పత్తి జరుపుకుంటుందో చెప్పే ప్రాథమిక కథ ఇది. మంచి పద్ధతి. అంటే పునాదిని బలంగా వేయడం అన్నమాట. మరి ఈ కథలో రెండో అధ్యాయం ఏమిటి? 2వ అధ్యాయం మానవ ప్రమేయం, సహాయక సాంకేతికతలు. ప్రకృతిలో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురైనప్పుడు లేదా పాడి పరిశ్రమలో ఉత్పాదకతను పెంచడానికి మనం ఎలా జోక్యం చేసుకుంటామో ఇక్కడ వివరిస్తాం. కృత్రిమ గర్భధారణ అంటే ఏఐకి సంబంధించిన అన్ని అంశాలు, వీర్య సేకరణ నుండి దాన్ని పరీక్షించడం, నిల్వ చేయడం, సరైన సమయంలో గర్భాశయంలో ప్రవేశపెట్టడం వరకు ఒక క్రమ పద్ధతిలో ఇక్కడికొస్తాయి. ఓకే. దీనివల్ల విద్యార్థికి సహజ ప్రక్రియకు మనం చేసే కృత్రిమ ప్రక్రియకు మధ్య ఉన్న సంబంధం, ఆ తేడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది చాలా తార్కికంగా ఉంది. పునాది, తర్వాత దానిపై మనం కట్టే నిర్మాణం. ఇక గర్భం దాల్చిన తర్వాత జరిగేది 3వ అధ్యాయం అవుతుందా? అవును, 3వ అధ్యాయం గర్భం నుండి ప్రసవం వరకు ఒక ప్రయాణం. గర్భం దాల్చిన తర్వాత దాన్ని ఎలా నిర్ధారించాలి, గర్భధారణ సమయంలో పశువుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రసవ ప్రక్రియలోని దశలేమిటి, ప్రసవం తర్వాత సంరక్షణ. అవును, ప్రసవం తర్వాత తల్లికి, పుట్టిన దూడకు ఎలాంటి సంరక్షణ అందించాలి, ఇవన్నీ ఈ అధ్యాయంలో ఉంటాయి. ఇదొక పూర్తి ప్రయాణాన్ని వివరిస్తుంది. విద్యార్థిని ఆ ప్రక్రియలో భాగస్వామిని చేస్తుంది. ఈ విభజన విద్యార్థికి కేవలం సులభంగా ఉండటమే కాకుండా పరీక్షలో వచ్చే మల్టిపుల్ కాజ్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో ఎలా సహాయపడుతుంది. ఉదాహరణకు, ఒక పశువు ఎదకు రాకపోవడానికి హార్మోన్, పోషణ మరియు నిర్వహణ, ఇలా 3 కారణాలున్నప్పుడు ఈ కొత్త నిర్మాణం వారికి ఎలా ఉపయోగపడుతుంది? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ నిర్మాణంలో సమస్యలను మనం చివరి అధ్యాయంగా, అంటే సమస్యలు, పరిష్కారాలు, ట్రబుల్ షూటింగ్ గైడ్గా పెడతాం. సరే. అప్పటికీ విద్యార్థి మొదటి 3 అధ్యాయాల్లో సహజ ప్రక్రియ, మన ప్రమేయం, గర్భధారణ గురించి పూర్తిగా చదివి ఉంటాడు. కాబట్టి పశువు ఎదకు రావడం లేదు అనే సమస్య వచ్చినప్పుడు వాడు వెనక్కి వెళ్ళి ఆలోచిస్తాడు. సమస్య మొదటి అధ్యాయంలో ఉందా, అంటే హార్మోన్లలో లోపమా, లేదా 3వ అధ్యాయంలో ఉందా, అంటే పోషణ సరిగ్గా లేదా, లేదా నిర్వహణలో లోపమా అని. ఇలా ఆలోచించడం వల్ల వాడు సమస్య మూలాలను విశ్లేషించడం నేర్చుకుంటాడు. కేవలం ఒకే కారణాన్ని బట్టి పట్టకుండా బహుళ కారణాలను ఎలా పరిశీలించాలో అర్థం చేసుకుంటాడు. వాళ్ళ ఆలోచనా విధానాన్ని క్రమబద్ధీకరిస్తుందన్నమాట. అవును, సరిగ్గా అదే. అర్థమైంది. మనం ఒక మంచి నిర్మాణం గురించి మాట్లాడామో, ఒక కథను ఎలా చెప్పాలో చూసాం. కానీ ఆ నిర్మాణంలో నింపే ఈ సమాచారం కేవలం సిద్ధాంతపరంగా ఉంటే సరిపోదు కదా? అస్సలు సరిపోదు. ముఖ్యంగా ఇదొక పోటీ పరీక్ష అయినప్పుడు ఆచరణాత్మక జ్ఞానం చాలా ముఖ్యం.
దాని గురించి ఇప్పుడు చర్చిద్దాం. ఈ మెటీరియల్ ఒక పోటీ పరీక్ష కోసం ఉద్దేశించబడింది కాబట్టి కేవలం సమాచారం ఇవ్వడమే కాకుండా అభ్యాసకులు ఆ జ్ఞానాన్ని వాస్తవ పరిస్థితులలో ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకోవడానికి సహాయపడే అంశాలను చేర్చడం ద్వారా దీనిని మరింత ప్రభావవంతంగా మార్చవచ్చు. అవును, ఇది చాలా కీలకమైన విషయం. ప్రస్తుతం ఉన్న అవుట్లైన్ చూస్తే అది ఏమిటి అనే ప్రశ్నకు బాగా సమాధానం ఇస్తుంది. కానీ ఫీల్డ్లో ఒక వెటర్నరీ అసిస్టెంట్కి ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే ప్రశ్నలే ఎక్కువగా ఎదురవుతాయి. నిజమే. పుస్తకాల్లో చదివిన దానికి క్షేత్రస్థాయిలో పరిస్థితికి చాలా తేడా ఉంటుంది. నాకు గుర్తుంది, నేను కొత్తగా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఒక గేదె ప్రసవంలో ఇబ్బంది పడుతుంటే వెళ్ళాను. పుస్తకాల్లో చదివిన ప్రకారం దూడ కాళ్ళు బయటకు రావాలి, అవును. కానీ అక్కడ ఒక్క కాలు, తల మాత్రమే వంకరగా బయటకొస్తున్నాయి. ఏం చేయాలో పాలుపోలేదు. ఆ రోజు నేను వెంటనే మా సీనియర్ డాక్టర్కి ఫోన్ చేయడం వల్ల ఆ గేదె దూడ బతికాయి. అదృష్టం. ఆ అనుభవం నాకొకటి నేర్పింది. పుస్తక జ్ఞానాన్ని వాస్తవ పరిస్థితులకు ఎలా అన్వయించుకోవాలో తెలియకపోతే ఆ జ్ఞానం నిరుపయోగం. మీ అనుభవం చాలా విలువైంది. అంటే విద్యార్థులను అలాంటి క్షేత్రస్థాయి సవాళ్లకు మనం ముందే సిద్ధం చేయాలి. దీనికి పరిష్కారంగా ప్రతి ప్రధాన విభాగం చివర ప్రాక్టికల్ అప్లికేషన్స్, కేస్ స్టడీలు లేదా సమస్య పరిష్కార దృశ్యాలను జోడించడం గురించి ఆలోచించవచ్చు. ఖచ్చితంగా. ఉదాహరణకు కృత్రిమ గర్భాధారణ అంటే ఏఐ విభాగం తర్వాత మనమొక కేస్ స్టడీ పెట్టొచ్చు. సమస్య: ఒక రైతు తన 2 ఏళ్ల హెచ్ఎఫ్ క్రాస్ బ్రెడ్ ఆవు 6 నెలలుగా 3 సార్లు ఎదకు వచ్చినా ప్రతిసారి ఏఐ చేయించినా గర్భం దాల్చడం లేదని. రిపీట్ బ్రీడింగ్. మీ దగ్గరకు వచ్చాడు. వెటర్నరీ అసిస్టెంట్గా మీ పరిశీలన ఎలా ఉంటుంది అని ఒక ప్రశ్న ఇవ్వాలి. కేవలం ప్రశ్న ఇచ్చి వదిలేకుండా వాళ్ళ ఆలోచనా విధానాన్ని గైడ్ చేయడానికి ఇంకేమైనా చేయవచ్చా? తప్పకుండా. ఆ ప్రశ్న తర్వాత మనం ఇలాంటి ఫాలోఅప్ ప్రశ్నలు కూడా చేర్చవచ్చు. 1. మీరు రైతును అడిగే మొదటి 3 కీలక ప్రశ్నలు ఏమిటి? ఉదాహరణకు, ఎద లక్షణాలు స్పష్టంగా ఉన్నాయా, ఏఐ ఎవరు ఎప్పుడు చేశారు, ఆవుకు ఎలాంటి దానా ఇస్తున్నారు అని. సరే. 2. మీరు భౌతికంగా తనిఖీ చేసే మొదటి 2 అంశాలు ఏమిటి? అంటే యోని నుండి ఏమైనా ద్రవాలొస్తున్నాయా, ఆవు శరీర పరిస్థితి ఎలా ఉంది లాంటివి. రైట్. ఇక 3. ఈ సమాచారం ఆధారంగా సమస్య ఎక్కడ ఉండొచ్చని మీరు అనుమానిస్తున్నారు. అంటే ఏఐ టైమింగ్లో పొరపాటా, గర్భాశయ ఇన్ఫెక్షనా, పోషకాహార లోపమా? ఇలా చేయడం వల్ల విద్యార్థి ఒక డిటెక్టివ్లా ఆలోచించడం మొదలుపెడతాడు. మరి డిస్టోటియా అంటే కష్టమైన ప్రసవం లాంటి క్లిష్టమైన చేతులతో చేయాల్సిన పనికి కేస్ స్టడీలు, ఫ్లో చార్ట్లు ఎంతవరకు ఉపయోగపడతాయి? అది విద్యార్థిని తప్పుదారి పట్టించే ప్రమాదం లేదా? చాలా ముఖ్యమైన పాయింట్ అడిగారు. ఇక్కడ మన ఉద్దేశ్యం వాళ్ళని సర్జరీ చేసే నిపుణుల్ని చేయడం కాదు. ఓకే. ఎప్పుడు సొంతంగా ప్రయత్నించాలి, ఎప్పుడు వెంటనే సీనియర్ సహాయం తీసుకోవాలి అనే అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడటమే. డిస్టోకియా విభాగంలో మనం పెట్టే ఫ్లోచార్ట్ ఆ స్పష్టతనివ్వాలి. ఉదాహరణకు ఫ్లోచార్ట్ ఇలా మొదలవుతుంది: ప్రసవ నొప్పులు మొదలై 2 గంటలు దాటిందా? అవును. సమాధానం అవునైతే తర్వాత ప్రశ్న: దూడ కాళ్ళు గాని తల గాని బయటకు కనిపిస్తున్నాయా? సమాధానం లేదు అయితే బాణం నేరుగా వెంటనే అనుభవజ్ఞులైన వెటనరీ డాక్టర్ను సంప్రదించండి అని బాక్స్కి వెళ్తుంది. రైట్. చాలా క్లియర్గా ఉంది. ఒకవేళ అవునైతే 2 ముందు కాళ్ళు వాటి మధ్య తల సరైన పొజిషన్లో ఉన్నాయా అని అడుగుతుంది. సమాధానం లేదు అయితే మళ్ళీ డాక్టర్ను సంప్రదించండి అని వస్తుంది. అంటే వాళ్ళ పరిధి ఏమిటో వాళ్ళకు స్పష్టంగా తెలుస్తుంది. ఖచ్చితంగా. ఇది వాళ్లను, పశువును కూడా ప్రమాదం నుండి కాపాడుతుంది. ఇది కేవలం సమాచారం ఇవ్వడం కాదు, బాధ్యతాయుతమైన ప్రవర్తన నేర్పించడం లాంటిది. చాలా బాగుంది. చేసే పొరపాట్లు అనే ఒక చిన్న విభాగాన్ని చేర్చవచ్చు. ఉదాహరణకు, ఏఐ విభాగంలో ఘనీకృత వీర్యాన్ని థాయింగ్ చేసేటప్పుడు 37 డిగ్రీల సెంటీగ్రేడ్ నీటిలో 30 సెకండ్లు ఉంచాలి. చాలామంది సమయం లేక వేడి నీటిలో త్వరగా కరిగిస్తారు లేదా చల్లటి నీటిలో ఎక్కువసేపు ఉంచుతారు. ఈ 2 పద్ధతుల వల్ల శుక్రకణాలు చనిపోయే ప్రమాదం ఉంది అని చెప్పటం వల్ల విద్యార్థి ప్రాక్టికల్గా చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటాడు. ఇలాంటి ప్రాక్టికల్ కేస్ స్టడీలు తరచుగా ఒక విషయాన్ని వెలుగులోకి తెస్తాయి. అదేంటంటే సమస్య పునరుత్పత్తి అవయవాలలో కాకుండా బయటి కారణాల వల్ల వస్తుంది. అందులో ముఖ్యమైనది పోషణ. కానీ మన అవుట్లైన్లో ఆ రెండింటి మధ్య సంబంధం అంత బలంగా కనిపించడం లేదు. పశువుల పోషణ మరియు దూడల సంరక్షణ వంటి కీలక అంశాలను పునరుత్పత్తి ప్రక్రియతో మరింత స్పష్టంగా అనుసంధానించడం ద్వారా ఈ మెటీరియల్ యొక్క సమగ్రతను మరియు ఆచరణాత్మక విలువను పెంచవచ్చు. నిజం. ప్రస్తుతం పోషణ ఒక విడిగా ఉన్న అధ్యాయంలా ఉంది.
దీనివల్ల విద్యార్థి దాన్ని కేవలం శరీరానికి శక్తినిచ్చే ఇంధనంగానే చూస్తాడు. అవును. కానీ పోషణ, ముఖ్యంగా ఖనిజ లవణాలు మరియు విటమిన్లు, పునరుత్పత్తి హార్మోన్ల ఉత్పత్తికి, నియంత్రణకు ముడి పదార్థాల లాంటివి. ఈ సంబంధాన్ని మనం స్పష్టంగా చెప్పకపోతే వాళ్ళు ఎప్పటికీ ఆ రెండింటినీ వేరువేరుగానే చూస్తారు. ఒక కనెక్షన్ మిస్ అవుతోంది. అవును, ఇది మనం ఒక అందమైన ఇంటు ప్లాన్ అంటే జన్యువులు గీసి దాన్ని కట్టడానికి నాసిరక మెటుకలు అంటే పోషణ వాడటం లాంటిది. పునాదిలోనే లోపముంటే నిర్మాణం ఎప్పటికైనా కూలిపోతుంది. అంటే పోషణ అనే అంశాన్ని అక్కడి నుండి తీసి సంబంధిత పునరుత్పత్తి విభాగాలలో దాన్ని ఒక అంతర్భాగంగా చేయాలంటారా? ఖచ్చితంగా. ఉదాహరణకు పునరుత్పత్తి సమస్యలు అని మన 4వ అధ్యాయంలో అనిస్ట్రమ్ ఎదకు రాకపోవడం అనే టాపిక్ ఉంటుంది కదా, ఉంటుంది. దాని కింద కారణాలు అని పెట్టి హార్మోన్ల లోపం, గర్భాశయ వ్యాధులు అని రాస్తాం. వాటితో పాటే పోషకాహార అనిస్ట్రమ్ అనే ఒక ప్రత్యేక ఉపశీర్షికను జోడించాలి. ఓకే, దాని కింద ఏం వివరించాలి? దాని కింద మనం ఇలా వివరించవచ్చు. 1. ఫాస్ఫరస్ లోపం. ఇది ఋతుచక్రాన్ని నియంత్రించే హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తుంది. దీనివల్ల యద లక్షణాలు బలహీనంగా ఉంటాయి, అంటే సైలెంట్ హీట్ లేదా అసలు ఎదకు రావు. అలాగే కాపర్, కోబాల్ట్ లోపం. ఇవి హార్మోన్ల ఉత్పత్తికి అవసరమైన ఎంజైమ్లలో ముఖ్యమైనవి. వీటి లోపం వల్ల అండాశయాల పనితీరు మందగిస్తుంది. విటమిన్ల గురించి కూడా చెప్పాలా? తప్పకుండా. విటమిన్ ఏ, ఈ లోపం. ఇవి గర్భాశయ లోపలి పొర అంటే ఎండోమెట్రియం ఆరోగ్యానికి చాలా అవసరం. వీటి లోపం పిండం నిలబడటాన్ని కష్టతరం చేస్తుంది. ఇలా కారణ ప్రభావ సంబంధాన్ని వివరిస్తే విద్యార్థికి విషయం బలంగా నాటుకుపోతుంది. గర్భధారణ సమయంలో పోషణ ప్రాముఖ్యతను కూడా ఇలాగే అనుసంధానించవచ్చా? తప్పకుండా. గర్భం మరియు ప్రసవం అనే మన 3వ అధ్యాయంలో గర్భంతో ఉన్న పశువుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు అనే విభాగం ఉంటుంది. అక్కడ మనం ఒక చిన్న టేబుల్ లేదా టైమ్లైన్ చేర్చవచ్చు. ఉదాహరణకి పెరుగుతాయి. ఇక 3వ త్రైమాసికం అంటే 7 నెలల నుండి ప్రసవం వరకు. ఇది చాలా కీలకమైన దశ. అవును, దీన్ని మనం అత్యంత కీలక దశ అని హైలైట్ చేయాలి. ఈ సమయంలో దూడ బరువు 70% పెరుగుతుంది. తల్లికి అదనపు శక్తి, ప్రోటీన్లు ఇవ్వకపోతే అది తన శరీరంలోని నిల్వలను కరిగించుకుంటుంది. దానివల్ల చాలా సమస్యలొస్తాయి కదా? ఖచ్చితంగా. ప్రసవం తర్వాత కీటోసిస్ వంటి వ్యాధులు వస్తాయి, పాల ఉత్పత్తి తగ్గుతుంది, మరియు ముఖ్యంగా మళ్లీ ఎదకు రావడానికి చాలా సమయం పడుతుంది. ఈ ఒక్క పాయింట్ను రైతుకు అర్థమయ్యేలా చెప్పగలిగితే వెటర్నరీ అసిస్టెంట్ సక్సెస్ అయినట్టే. ఇక దూడల సంరక్షణ విషయానికి వస్తే దాన్ని తల్లి ఆరోగ్యంతో అంటే ఆమె తదుపరి పునరుత్పత్తి సామర్థ్యంతో ఎలా ముడిపెట్టవచ్చు? అద్భుతమైన ప్రశ్న. సాధారణంగా జున్నుపాల ఆవశ్యకత అనే టాపిక్ని దూడ ఆరోగ్యం కోణంలోనే చూస్తాం. అవును. కానీ మనం దానికి ఇంకో వాక్యం జోడించాలి. దూడ పుట్టిన వెంటనే జున్నుపాలు తాగడం వల్ల దాని రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా ఆ ప్రక్రియ తల్లిలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. ఓ, ఆక్సిటోసిన్. అవును, ఈ హార్మోన్ గర్భాశయం త్వరగా సంకోచించి మాయ అంటే ప్లసెంటా సులభంగా బయటకు రావడానికి, గర్భాశయం శుభ్రపడటానికి సహాయపడుతుంది. ఈ ఒక్క వాక్యంతో దూడ సంరక్షణ అనేది తల్లి పునరుత్పత్తి ఆరోగ్యానికి ఎంత కీలకమో విద్యార్థికి అర్థమవుతుంది. దీనివల్ల గర్భాశయ ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి. అవును, గర్భాశయ ఇన్ఫెక్షన్లు తగ్గి తల్లి త్వరగా కోలుకొని మళ్లీ సమయానికి గర్భం దాల్చడానికి సిద్ధమవుతుంది. అంతిమంగా ఇది 2 ఈతల మధ్య వ్యవధిని తగ్గించి రైతుకు ఆర్థికంగా లాభం చేకూరుస్తుంది. ప్రతి అంశాన్ని ఇలా ఒకదానితో ఒకటి ముడిపెట్టినప్పుడు విద్యార్థికి ఒక సమగ్రమైన అవగాహన వస్తుంది. ఈ చర్చను ముగిస్తూ మనం చర్చించుకున్న 3 ముఖ్య సూచనలను మరోసారి గుర్తు చేసుకుందాం. మొదటిది, విడివిడిగా ఉన్న టాపిక్స్ను ఒకదానితో ఒకటి కలిపి ఒక పశువు పునరుత్పత్తి జీవిత చక్రం అనే ఒక కథలా మార్చడం. అంటే సహజ ప్రక్రియ, మన జోక్యం, గర్భధారణ మరియు సమస్యలు అనే 4 తార్కిక అధ్యాయాలుగా విభజించడం. 2, ఆ కథలో కేవలం సిద్ధాంతాలనే కాకుండా క్షేత్రస్థాయి అనుభవాలను జోడించడం. అంటే వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించే కేస్ స్టడీలు, అత్యవసర సమయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడే ఫ్లోచార్ట్లు మరియు సాధారణంగా చేసే పొరపాట్ల జాబితాలను చేర్చడం. ఇక 3వది, పోషణ వంటి అత్యంత కీలకమైన అంశాలను వేరే అధ్యాయాలుగా చూడకుండా
పునరుత్పత్తి ప్రక్రియలోని ప్రతి దశతోనూ దాన్ని అనుసంధానించడం. పోషకాహార లోపం ఎదను ఎలా ప్రభావితం చేస్తుంది, గర్భధారణ సమయంలో సరైన పోషణ ఎందుకు ముఖ్యం, దూడ సంరక్షణ తల్లి ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుంది అనే సంబంధాలను స్పష్టంగా చూపించడం. అవును, ఈ మార్పులు చేయడం వల్ల ఈ స్టడీ మెటీరియల్ కేవలం సమాచార సంకలనంలా కాకుండా ఒక ప్రాక్టికల్ గైడ్గా, ఒక నమ్మకమైన సలహాదారుగా మారుతుంది. ఇది విద్యార్థులను పరీక్ష పాస్ అవ్వడానికి మాత్రమే కాకుండా ఫీల్డ్లో ఒక సమర్థవంతమైన వెటరినరీ అసిస్టెంట్గా రాణించడానికి కూడా సిద్ధం చేస్తుంది. ఈ సూచనలు మీ మెటీరియల్ను మరింత పటిష్టంగా, విద్యార్థులకు అత్యంత ఉపయోగకరంగా మార్చడంలో సహాయపడతాయని ఆశిస్తున్నాము. మీరు ఈ మార్పులు చేసిన తర్వాత దానిని మళ్ళీ మాకు పంపించండి. దాన్ని చూసి మా అభిప్రాయం చెప్పడానికి సంతోషిస్తాము.